మీకు థంబ్‌నెయిల్ చూస్తే ఇప్పటికే అర్థమైపోయి ఉండాలన్నమాట. సో, మన ఈ వీడియోలో అయితే మనం కీబోర్డ్‌ని ల్యాప్‌టాప్‌కి ఎలా కనెక్ట్ చేయాలి? అండ్ అలాగే ఎలా రికార్డ్ చేయాలనే దాని గురించి అయితే మాట్లాడుకోవచ్చనమాట. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ కేబుల్ కావాలన్నమాట. సో, దీన్ని ఏమంటామంటే యూఎస్‌బీ ఏ టు యూఎస్‌బీ బి కేబుల్ అంటాం అనమాట. సో, మీరిక్కడ చూసుకుంటే ఇది యూఎస్‌బీ బి పోర్ట్. ఓకే. అండ్ అలాగే ఇది మనకు కనిపిస్తుంది కదా! ఇది మనకి యూఎస్‌బీ ఏ పోర్ట్ అనమాట. సో, ఈ టైపు యూఎస్‌బీ బి అనేది మనం కీబోర్డ్‌కి కనెక్ట్ చేస్తాము. అండ్ ఇదొచ్చేసరికి మనం ల్యాప్‌టాప్ కనెక్ట్ చేస్తాం అనమాట. సో, ఎలా ఏంటి అంటే మనం మిడి సిగ్నల్స్ అనేవి ల్యాప్‌టాప్‌కి మనం ఫార్వర్డ్ చేస్తాము సింపుల్‌గా మాట్లాడితే. సో, దాన్ని ఎలా చేయాలనేది కంప్లీట్‌గా ఇప్పుడు చేద్దాం. సో, ఫస్ట్ అయితే కీబోర్డ్‌కి అయితే మనం ఈ కేబుల్‌ని కనెక్ట్ చేద్దాం. సో, మీకు లింక్ కావాలంటే కింద లింక్ అని కామెంట్ చేయండి. నేను సెండ్ చేస్తాను. లేదు అంటే మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, మీకిక్కడ పవర్ పోర్ట్‌కి పక్కన ఒక హోల్ అయితే కనిపిస్తుంది కదా! సో, ఇది మనం చూసుకుంటే ఇక్కడ సేమ్ అనమాట. ఇది యూఎస్‌బీ బి పోర్ట్. సో, నేను దీనికైతే కనెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో, మనకి యూఎస్‌బీ బి పోర్ట్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం రెండో సైడ్ ఉంటది కదా! అది మనం ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు నేను సెకండ్ సైడ్‌ని అయితే ల్యాప్‌టాప్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు మనకి కనెక్షన్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో, నెక్స్ట్ ఏం చేయాలంటే సో, మనకి కనెక్షన్ రెడీ అయిపోయిన తర్వాత మనం కీబోర్డ్‌ని అయితే టర్న్ ఆన్ చేసుకోవాలి. అండ్ అలాగే ల్యాప్‌టాప్‌లో మనం ఏం చేయాలంటే ఎఫ్ఎల్ స్టూడియో అనే సాఫ్ట్‌వేర్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఎఫ్ఎల్ స్టూడియో అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో, ఎఫ్ఎల్ స్టూడియో నా దగ్గర అయితే ఓల్డ్ వెర్షన్ ఉంది. 12 వెర్షన్. సో, అది మీకు కావాలంటే నేను ప్యాచ్ వెర్షన్ ఇస్తానన్నమాట. మీరు లింక్ అని కామెంట్ చేయండి. నేనైతే మీకు డ్రైవ్‌ని షేర్ చేస్తాను. సో, మీరైతే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు లేటెస్ట్ వెర్షన్ కావాలంటే ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది పెయిడ్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. సో, ఓకే. మనకి ఎఫ్ఎల్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత సో, ఫస్ట్ మనం కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలన్నమాట. మనం ఏమైనా రికార్డ్ చేయాలి, లేదు అంటే మన కీబోర్డ్ సౌండ్ అనేది ల్యాప్‌టాప్‌కి రావాలంటే. అదేంటి అంటే ఫస్ట్ ఆప్షన్స్‌కెళ్ళాలి. ఆప్షన్స్‌కెళ్ళిన తర్వాత మిడి సెట్టింగ్స్ అని ఉంటదన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనం ఏదైతే కీబోర్డ్ కనెక్ట్ చేసామో ఆ కీబోర్డ్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుందన్నమాట. ఓకే. అండ్ అలాగే ఇక్కడ మీకు బై డిఫాల్ట్ ఎనేబుల్‌లో ఉంటది. మీకు ఇలా డిజేబుల్‌లో ఉంటది. మీరు డిజిటల్ కీబోర్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎనేబుల్‌ని క్లిక్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ వరకు మనకి అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే మనం ఆడియోకెళ్ళాలన్నమాట. ఆడియోకెళ్ళి ఇక్కడ చూసుకుంటే ఎఫ్ఎల్ స్టూడియో ఏఐఎఫ్ ఉంది కదా! దీన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, శాంపుల్ రేట్ అయితే ఇదే ఉంచండి. ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఏఐఎఫ్ ప్యానెల్ ఉంది కదా! ఇక్కడ వెళ్ళాలన్నమాట. వెళ్ళి బఫర్ లెంగ్త్ 256 కానీ 512 కానీ ఏదో ఒకటి ఉంచుకోండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి అవుట్పుట్ ఎక్కడి నుంచి రావాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అవుట్పుట్ ఎక్కడి నుంచి రావాలి సెలెక్ట్ చేయాలి అంటే మనకి కీబోర్డ్ లో ప్లే చేసినప్పుడు ఇక్కడ ల్యాప్టాప్ లో సౌండ్ అనేది నేను వింటాను. సో, అందుకే నేను స్పీకర్స్ పెట్టుకోను అనమాట. ఓకే. సో, ఇక్కడ నేను స్పీకర్స్ కాకుండా మీరు ఒకవేళ ఇయర్ ఫోన్స్ కావాలంటే హెడ్సెట్ పెట్టుకోండి. నేనైతే ప్రెసెంట్ స్పీకర్లో వదిలేస్తున్నాను. ఓకే. సో, ఇది క్లోజ్ చేస్తాను. అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ల్యాప్టాప్ లో ప్లే చేస్తామో అది ఇక్కడ మనకి వినిపిస్తుంది. టిక్ 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 అని వినిపిస్తుంది. ఎందుకు వినిపిస్తుంది అంటే మనకి బై డిఫాల్ట్ మనం దేన్ని ఆన్ చేయలేదు. సో, అందుకే మనం టిక్ టిక్ అని చెప్పి బేస్ వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే యాడ్ అని ఒకటి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఎఫ్ఎల్ కీస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎఫ్ఎల్ కీస్ మీద క్లిక్ చేస్తే మీకు కీబోర్డ్ ఎలా కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఏదైతే కీబోర్డ్ లో ప్లే చేస్తారో అది మనకి ల్యాప్టాప్ లో కనిపిస్తుంది అనమాట. అవ్వట్లేదు ఫేక్ అని కామెంట్స్ పెట్టకండి. సో, నేను ఇక్కడైతే పెడుతున్నాను. ఇక్కడ చూడండి వాల్యూమ్ 0లో పెట్టేసాను అనమాట. అంటే నాకు సౌండ్ కీబోర్డ్ నుంచి రాదు ఇప్పుడు. ల్యాప్‌టాప్ నుంచి వస్తది. చూడండి ప్లే చేస్తాను ఏదో ఒకటి. చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మనకి ఔట్ సైడ్ నుంచి వస్తుంది. అది ల్యాప్‌టాప్ స్పీకర్ నుంచి వస్తుందన్నమాట. అండ్ మీకు ఇంకొక క్వెషన్ ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే మనం అక్కడ కీబోర్డ్‌లో సెలెక్ట్ చేసిన వాయిస్ హార్మోనియం. బట్ మనకి ఇక్కడ ప్లే అయ్యేది గ్రాండ్ పియానో కదా! సో, ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది మాత్రమే మనకు వస్తది గానీ కీబోర్డ్‌లో సెలెక్ట్ చేసిన వాయిస్ అయితే రాదన్నమాట. అది కావాలి అంటే మనకి మిడి అనే ఆప్షన్ ఒకటి ఉంటది. ఫ్లెక్స్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట మనకి ఎఫ్ఎల్ స్టూడియోలో. సో, దానిలో అయితే మాత్రమే మనకి వస్తది. అండ్ అలాగే దానికి వేరే కేబుల్ ఉంటది. అది మనం కనెక్ట్ చేసుకోవాలి. సో, ప్రెజెంట్ అదంతా వద్దు మనకి. రికార్డింగ్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ వాయిస్ మీకు ఏది కావాలో అది ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇదైతే ఇప్పటికింతే ప్రెజెంట్. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఎలా రికార్డ్ చేసుకోవాలనే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. థాంక్ యూ.